ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మలోకంలో వేద సభ నిర్వహిస్తూ ఉండగా ఆ సభలో దేవతలు, ఋషులు, మునీశ్వరులతో పాటు మహాభీషుడు అనే ఒక తపస్వి ఆ వేద సభలో కూర్చున్నాడు. అక్కడ ఉన్న ఋషులు, దేవతలందరూ బ్రహ్మగారిని ముక్త కంఠంతో శృతిస్తూ ఉండగా ఆ సభలోకి జగన్మాత విష్ణు పాదార విందముల వద్ద పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగాదేవి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఒక పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గంగాదేవి యొక్క చీర కాస్త తొలగడంతో ఆమె ఊరువులు అనగా తొడలు కనిపించాయి. అక్కడ ఉన్న వారందరూ ఋషులు, దేవతలు, పైగా అది బ్రహ్మసభ కాబట్టి ఇలాంటి దృశ్యం చూడకూడదు కనుక అందరు కళ్ళు మూసుకున్నారు. కాని మహాభీషుడు కామంతో, గాఢమైన ప్రేమతో గంగాదేవిని చూశాడు. నన్నయ్య గారి మహాభారతంలో ఈ సన్నివేశం ఖచ్చితంగా ఇలాగే రాయబడింది. వేదవ్యాస మహర్షి రాసిన మహాభారతానికి ప్రమాణం కవిత్రయం రాసినటువంటి మహాభారతం. చెలవల పలువలుగా వ్యాపించిన సినిమా కథలకు అసలు భారతానికి చాలా వ్యత్యాసం ఉందని శ్రోతలు గమనించాలని నా చిన్న మనవి. కామోద్రిక్తుడైన ఒక స్త్రీని అలా చూడడం కలిపురుషుడి లక్షణం. ఈ సంగతి గమనించిన బ్రహ్మగారు, నీలాంటి మూర్ఖుడు ఈ సభలో ఉండటానికి అర్హత లేదు, భూలోకంలో మానవుడిగా పుట్టి సుఖదుఖాలు అనుభవించు అని శాపమిచ్చాడు. ఆ మాటలు విన్న మహాభీషుడు బ్రహ్మగారి కాళ్ల మీద పడి నా అపరాధాన్ని మన్నించండి తండ్రి అని ప్రాధేయపడగా అప్పుడు బ్రహ్మగారు మహాభీషుడితో, నాయన ఇదంతా భగవంతుడైన విష్ణుమూర్తి సంకల్పం. కొద్ది రోజుల్లో భూలోకంలో కలి ప్రవేశిస్తాడు, అధర్మం పెరిగిపోతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తుతాడు. ఆ భగవంతుడు చేసే ధర్మ సంస్థాపనలో నీ వంతు సాయం అందించేందుకు నీవు కురువంశంలో ప్రదీప మహారాజుకు శంతనుడు అనే పేరుతో కొడుగ్గా పుడతావు. నీకు కొన్నాళ్ల పాటు గంగాదేవి భార్య అవుతుంది. అటు పిమ్మట చాలా కాలం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి ఆ రాజ్యాన్ని నీ కొడుకుకు అప్పగించి నువ్వు తపస్సు చేసుకుంటూ శరీరం విడిచిపెట్టగానే మళ్ళీ బ్రహ్మలోకానికి వస్తావు అని అనుగ్రహించాడు. అలా మహాభీషుడు ప్రదీప చక్రవర్తికి శంతనుడిగా పుట్టాడు. ఇక బ్రహ్మలోకం నుంచి భూలోకానికి దిగి వస్తున్న గంగాదేవికి 8 మంది మహాపురుషులు ఎదురుపడ్డారు. ఆ 8 మంది విచార వదనంతో తీవ్ర బాధాచిత్తులై గంగాదేవికి నమస్కరించగా అప్పుడు గంగాదేవి ఆ 8 మందితో, మీరు అష్టవసువులు అని నాకు బాగా తెలుసు, కానీ మిమ్మల్ని చూస్తుంటే తీవ్ర దుఃఖంతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మీ దుఃఖానికి గల కారణం ఏమిటి అని అడగగా, అమ్మ జగన్మాత గంగామాత, మేం వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న నందిని అనే పేరు కలిగిన గోవును దొంగలించాం. ఆ సంగతి తెలిసిన వశిష్ఠ మహర్షి మమ్మల్ని మానవులుగా పుట్టండి, ఈ దొంగతనాలు చేసే లక్షణాలు మానవులకు మాత్రమే ఉంటాయి అని చెప్పి శపించాడు. ఆ దొంగతనానికి గల కారణం ఏమిటి అంటే, మేం 8 మంది మా భార్యలతో కలిసి తీర్థయాత్రలు చేసుకుంటూ ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాం. అక్కడ చూడముచ్చటైన ఒక గోవు కనిపించింది. ఈ గోవు ఎవరిది, అసలు ఈ ఆశ్రమం ఎవరిది అని అక్కడ ఉన్న ఆశ్రమ వాసులను అడగగా వాళ్ళు, అయ్యా ఈ ఆశ్రమం వశిష్ఠ మహర్షిది, ఆయన ఇప్పుడు పని మీద బయటికి వెళ్లారు. నందిని అనే పేరు కలిగిన ఈ గోమాత కూడా ఆయనదే. ఈ నందిని గోమాత కామధేనువు లాంటిది, కోరిన కోరికలు తక్షణమే నెరవేరుస్తుంది. ఈ గోవు పాలు తాగిన వారికి నిత్య యవ్వనం వస్తుంది, ముసలితనం, మరణం అనేది రాదు అని చెప్పగా ఆ అష్టవసువుల్లో ఆఖరి వాడైన ప్రభాసుడి భార్య, ఏమండి ఈ గోమాతను అపహరించి తీసుకుపోదాం, ఎందుకంటే భూలోకంలో ఉసీనర దేశానికి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి కూతురు జితవతి నాకు ప్రాణ స్నేహితురాలు, అత్యంత ఆత్మీయురాలు. ఒక రోజు నేను ఆకాశ మార్గాన వెళ్తూ ఉంటే ఆ జితవతి దీనంగా తన ఇంటి పైన కూర్చుంది. జితవతి, ఎందుకు నువ్వు ఇంత బాధగా ఉన్నావు, నేను నీ స్నేహితురాల్ని కదా, నాకు కూడా చెప్పవా ఆ రహస్యం అని అడగగా అప్పుడు ఆ జితవతి, నాకు నీతో కలకాలం స్నేహం చెయ్యాలని ఉంది, కానీ నేను మానవకాంతను, నువ్వు వసువు జాతికి చెందిన దానివి, నీకు ముసలితనం, మరణం అనేది ఉండదు, కానీ నాకు రోజులు పైబడే కొద్దీ రోగాలు, రొష్టులు, ముసలితనం దాపురిస్తుంది. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అంది. అప్పటి నుంచి ఆ జితవతి కూడా నాలాగే ఎప్పటికీ యవ్వనంగా ఉంటే బాగుండును అని నాకు అనిపించేది. ఇక ఈ గోవు పాలు ఆ జితవతి చేత తాగిస్తే నాలాగే ఎప్పటికీ ఆమె కూడా నిత్య యవ్వనంగా ఉంటుంది కదా అని తన భర్త ప్రభాసుడితో చెప్పి, ఇక ఆలస్యం ఎందుకు, ఈ గోవును అపహరించి తీసుకుపోదాం అనగా భార్య అంటే ఎంతో ప్రేమ కలిగిన ప్రభాసుడు అలాగే అన్నాడు. తక్కిన 7 మంది అన్నలు కూడా వద్దు అంటే తమ్ముడు ఎక్కడ బాధపడతాడో అని మేమందరం ఒప్పుకున్నాం. మేమందరం ఆ గోవును అపహరించి తీసుకుపోతున్న కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన వశిష్ఠుడు, గోమాత కనిపించలేదు, గోవు ఏమైంది అని అడగగా కొంతమంది వచ్చి ఎంత చెప్పినా వినకుండా గోవును ఎత్తుకుపోయారు అనగా వశిష్ఠుడు తన దివ్య దృష్టితో చూసి తన తపశ్శక్తితో వెనక్కి రప్పించాడు. ఆ గోవును తీసుకొని ఆ పని చేసిన మమ్మల్నందరినీ శపించాడు. ఆ శాపం వినగానే మా అందరికీ అహంకారం దిగిపోయి కాళ్ళవేళ్ల పడి క్షమించమని వేడుకోగా, ఇందులో మీ అందరి తప్పు సంపూర్ణంగా లేకపోయినా నా శాపం తప్పదు, మీరందరూ గంగాదేవికి
నాకు పుత్రులుగా పుట్టండి. మీలో 7 మంది వెంటనే చనిపోండి. మీరు చనిపోగానే మీ శాపం తొలగిపోయి మీ లోకాలకు మీరు వెళ్ళిపోతారు. కానీ ఈ ఆఖరివాడు ప్రభాసుడు భార్య మాటలు విని ఇంత ఘోర తప్పిదానికి ఒడిగట్టాడు కాబట్టి భూలోకంలో పుట్టి పెళ్లి పెటాకులు లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి నీచ ప్రవృత్తి కలిగిన రాజు దగ్గర చివాట్లు తింటూ కాలం వెల్లదీస్తాడు. ఆఖరి రోజుల్లో విష్ణు సహస్రనామం అనే ఒక దివ్య గ్రంథాన్ని లోకాలకు అందిస్తాడు అనగా ఆ వశిష్ఠ మహర్షికి నమస్కరించి తిరిగి మేమందరం నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాం తల్లి గంగామాత. మా అదృష్టం బాగుండి నీవే మాకు దర్శనమిచ్చావు తల్లి. ఎలాగైనా మమ్మల్ని సంతానంగా పొంది ఆ పుట్టిన బిడ్డలను వెంటనే చంపేసి మాకు శాప విముక్తి కలిగించు అనగా అప్పుడు గంగాదేవి అలా చెయ్యవచ్చు, కానీ ఎంత గంగనైనా స్త్రీ రూపం ధరించి మాతృత్వం పొందాక నాకు మమకారం అనేది ఉంటుంది కదా. కడుపును పుట్టిన వారందరినీ చంపేస్తే నన్ను పెళ్లి చేసుకున్న భర్త ఏం కావాలి అనగా అప్పుడు ఆ అష్టవసువుల్లో పెద్దవాడు తల్లి నీకు ఆ బెంగ అవసరం లేదు. మా 8 మందిలో ఒక్కొక్కరిలో దివ్యశక్తి 4 భాగాలుగా ఉంటుంది. మా 7 మందిలో ఉన్న ఒక్కొక్క దివ్యశక్తిని ఆఖరి వాడైన ఈ ప్రభాసుడిలో ప్రవేశపెడతాం కాబట్టి మా శక్తి ఈ ప్రభాసుడిలో ఉంటుంది. నీకు 8 మంది సంతానం ఉన్నట్టే అని చెప్పి నీకు మేం సంతానంగా పుట్టగానే మా 7 మందిని గంగలో పడేసి మాకు శాప విముక్తి కలిగించు. ఈ ఆఖరి వాడిని నీ దగ్గరే అట్టి పెట్టుకో అనగా అందుకు సమ్మతించిన గంగాదేవి అక్కడి నుండి వెళ్లిపోయి గంగా నది తీరంలో శంతన మహారాజు కోసం వెతుకుతూ ఉండగా అక్కడ ఒక మహారాజు తపస్సు చేసుకుంటూ కనిపించగా బ్రహ్మగారు చెప్పిన శంతన మహారాజు ఇతనే అని కంగారులో వెళ్లి ఆ తపస్సు చేసుకుంటున్న రాజు యొక్క కుడి తొడ మీద కూర్చొంది గంగాదేవి. మహారాజా నన్ను పెళ్లి చేసుకోండి అనగా అమ్మా నువ్వు కూర్చుంది కుడి తొడ మీద. ఈ కుడి తొడ మీద కూర్చుండేది కొడుకు కూతురు కోడలు. నా కొడుకు శంతనుడిని పెళ్లి చేసుకో, దానికి ఇంకా సమయం ఉంది అని చెప్పగా ఆ ప్రదీప మహారాజు ఆ మాటలు విన్న గంగాదేవి అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రదీప మహారాజు కూడా ఇంటికి వచ్చి తన 3 కొడుకులను పిలిచి మీలో పెద్దవాణ్ణి రాజును చేసి రెండో వాణ్ణి యువరాజుగా చెయ్యాలి అని చెప్పగా పెద్దవాడు నాన్నగారు నాకు ఈ రాజ్యంపై కాంక్ష లేదు, భోగభాగ్యాలపై ఆశ లేదు, నేను తపస్సు చేసుకుంటూ శరీరం విడిచిపెట్టాలి అనుకుంటున్నాను అనగా రెండో వాడైన శంతనుడికి పట్టాభిషేకం చేసి శంతన నువ్వు వేటకు వెళ్ళినప్పుడు గంగా నది తీరంలో ఒక పరమ పవిత్రమైన స్త్రీ కనబడుతుంది. ఆమె రూపం నిన్ను ఆకర్షిస్తుంది. వెంటనే పెళ్లి చేసుకో. కులగోత్రాల గురించి ఆరా తీయకు. ఆమె ఏది చెబితే అది చెయ్యి. ఇది నా ఆజ్ఞ అని చెప్పి ప్రదీప మహారాజు భార్యతో సహా అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటూ శరీరం విడిచిపెట్టాడు. ఒకరోజు శంతన మహారాజు వేటకు అడవికి వెళ్లి అలిసిపోయి గంగా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గంగా నది తీరంలో నడయాడుతూ ఉండగా అక్కడ ఒక సౌందర్యవతి సుగుణాల రాశి ఆకర్షణీయమైన రూపంతో కనిపించింది. ఆమెను చూడగానే తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి దేవి నా పేరు శంతన మహారాజు, హస్తినాపురానికి సామ్రాట్ని, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడగగా అప్పుడు ఆ స్త్రీ నేను గంగను అని చెప్పకుండా మహారాజా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నవి. ఆ షరతులన్నీ అంగీకరిస్తాను అంటే నాకు అభ్యంతరం లేదు అంది గంగ. నీలాంటి అపురూపమైన లావణ్యవతి మాటను నేను కాదనగలనా? నువ్వు ఏమి చెప్పినా నాకు సమ్మతమే అన్నాడు శంతన మహారాజు. అప్పుడు గంగాదేవి రాజా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నేను నాకిష్టమైన ఏ పనైనా చేస్తాను. ఇది తప్పు ఇది ఒప్పు అని నువ్వు నన్ను వారించకూడదు. నేను చేసే ఆ పని నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అంగీకరించాల్సిందే. అలా కాక నేను చేసే పనికి నువ్వు అడ్డుపడినా ఆ క్షణమే నిన్ను వదిలేసి పోతాను. ఈ షరత్తు నీకు ఇష్టమైతే మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంది గంగ. అందుకు అంగీకరించిన శంతన మహారాజు గంగాదేవిని పెళ్లి చేసుకుని తన రాజ్యానికి తీసుకువెళ్లాడు. కొన్ని రోజులకు గంగాదేవి గర్భం దాల్చి ఒక కొడుకును కంది. ఆ పుట్టిన పసివాణ్ణి తీసుకొని పోయి గంగలో పడేసింది. బంగారు కాంతి వర్ణంలో ముచ్చట గొలిపే ఆ పసివాడు గంగలో అలా కొట్టుకుపోతూ ఉండడాన్ని కల్లారా చూసిన శంతన మహారాజు కిక్కురుమనకుండా నిమ్మలంగా ఉండిపోయాడు. ఏమన్నా అంటే ఆ క్షణమే వెళ్లిపోతుంది అన్న భయంతో. ఈ విధంగా గంగాదేవికి 7 మంది కుమారులు జన్మించారు. ఆ 7 మందిని గంగలో పడేసింది. అలా 8వ కూడా కొడుకు పుట్టాడు. వాణ్ణి కూడా గంగలో పడేయడానికి వెళ్తూ ఉండగా ఆవేదనను ఆపుకోలేక ఆగు రాక్షసి, నువ్వు కన్న తల్లివేనా? పసి బిడ్డలను ఇంత కర్కశంగా ఎలా చంపగలుగుతున్నావు అంటూ గంగాదేవిని నిలువరించగా అప్పుడు గంగాదేవి మహారాజా నీకు ముందే చెప్పాను, నేను చేసే పనికి అడ్డం తగిలితే ఆ క్షణమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని. మన ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘించావు కాబట్టి ఇప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. కాకపోతే ఒక చిన్న మాట, అసలు నేనెవరనుకున్నావు? సాక్షాత్తు గంగను. మనకు పుట్టిన వాళ్ళందరూ వసువులు. వాళ్ళందరూ శాపం వలన మనకు కొడుకులుగా పుట్టారు. వీళ్లను గంగలో పడేసి చంపడం వలన వాళ్లకు శాప విముక్తి కలుగుతుంది. ఇదిగో ఈ ఆఖరి వాడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి వెళ్లిపోయింది.
చనిపోయింది. గంగాదేవి వియోగంతో శంతనుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇష్టురాలైన తన భార్యను విడిచి ఉండలేక కృంగి కృషించిపోయాడు. అంత మనోవేదనలో కూడా ధర్మబద్ధమైన పాలన చేశాడు శంతన మహారాజు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు వేటకు గంగా నది తీరానికి వెళ్ళాడు శంతన మహారాజు. అక్కడ గంగా ఉధృతంగా కెరటాలతో ప్రవహిస్తుంది. కానీ శంతన మహారాజు ఉన్న దిగువన నీరు సన్నగా ప్రవహిస్తుంది. ఆశ్చర్యంగా ఉందే, గంగ ఎందుకు ఇంతటి సన్న దారగా ప్రవహిస్తుంది అనుకొని ఎగువకు వెళ్లి చూడగా ఆ ఎగువన కోడె వయసు ఉన్న ఒక కుర్రవాడు బాణాలతో అద్భుతంగా గంగా నదికి ఆనకట్ట కడుతున్నాడు. ఆ బాణాల సందుల్లోంచి గంగ సన్నగా ప్రవహిస్తుంది. ఆశ్చర్యంగా ఉందే, గంగా నదికి ఆనకట్ట కట్టాలి అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, శిలలు లాంటివి కావాలి. కానీ బాణాలతో ఆనకట్ట కడుతున్నాడు అంటే వీడెవడో గొప్ప విలుకాడు అని ఆశ్చర్యంతో ఆకర్షించే అతగాడి రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ కుర్రవాడు కూడా మహారాజును క్షణకాలం చూస్తూ ఉండగా ఇంతలో గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై, మహారాజా, ఇతను మీ కుమారుడు. ఇతడికి వశిష్ఠుడి దగ్గర వేదాంగాలు సకల విద్యలు చెప్పించా. పరశురాముడి దగ్గర ధనుర్విద్యలు నేర్పించా. ఇతడి పేరు గాంగేయుడు. ఇచ్చిన మాట ప్రకారం ఇతన్ని మీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి అదృశ్యమైపోయింది. ఇక శంతన మహారాజు కొడుకును రాజ్యానికి తీసుకుని వచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇక ఇక్కడి నుండి గాంగేయుడు భీష్ముడిగా ఎలా పేరుగాంచాడు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయాడు, స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఎలా పొందాడు, అమ్మ శిఖండిగా మారి భీష్ముడిని కురుక్షేత్ర మహాసంగ్రామంలో అంపశయ్య మీదకి ఎలా పడగొట్టింది అన్న అద్భుతమైన కథను మరో ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.